పుట్టకాడ తీసుకుంటున్నది కొడుకు మల్లయ్య మల్లయ్య నిలవదు ఖాయమైన నీటి బుగ్గైంది అప్పుడో ఇప్పుడో ఏ వేలనో నైట్ వేలనో పగటి వేలనో పొద్దుగాల వేలనో ఎప్పుడు వెళ్ళిపోతుంది ఈ జీవి నిలవదు ఖాయమైన నిమిషం లోపల మాయమైంది అంటాడు శంకరుడు పక్కున వండిండు చెక్కున మెరిసిండు దేవ జంగమయ్య ఒకవేళ కైలాసం వదిలిపెట్టి కారణెల్ల పుట్టకాడు వచ్చిండు కుమారామల్లికార్జున స్వామి ఒత్తుకొడు కాను కొన్ని రెట్ట పట్టిండు ఒకవేళ కారణెల్ల పుట్ట లోపల ఉంది సవలచ్చమంద కాబట్టి గొర్రెపిల్ల మీద బండారేసిండు గొర్రెపిల్లని తీసిండు మల్లయ్య మెడల మీద వేసి గొర్రెపిల్లని తీసుకొని ఆవిడ దుర్గముగాలే కడుపు లోపల భూతపుగులు కొట్టినా గానీ అవి లోపుగులో కామిలో నామిలో అందుకొండ దెయ్యం వచ్చి మీద పట్టగానే ఎనకకు మళ్ళీ సుండదు కుమారామల్లయ్య తండ్రి చెప్పిన మాట తర్వాత ఆలకించుడు గొర్రెపిల్లని తీసుకొని మెడల మీద వేసుకొని మురుక సాగుతున్నాడాట మల్లయ్య కారణెల్ల పుట్టలకి వెళ్ళి సవలచ్చబంద ఉడుతున్నది దేవుడు ఉసిర్ల మాదిగా పుట్టలకెళ్ళి ఉరుకొస్తా ఉన్నది అమ్మా ఓ మరారా ఒర్లు పుడుతున్నప్పుడుగా భూమి ఒకవేళ భూమి దద్దరిల్లుతున్నది సూర్యుడు కై వారపడుతున్నది సుక్కడి దెబ్బడిల్లుతున్నదాట ఉరు మినట్టుగా ఊదగం మినట్టుగా కామినో నామినో నందికొండ దయ్యం వచ్చి మీద పడ్డట్టుగా మల్లయ్య కడుపు లోపల పూత పువ్వులు పుడుతున్నది ఓయమ్మో నేనేమి లేదు ఓయమ్మా నేనేమి లేదు అంటాడు మల్లయ్య నా ప్రాణం వెళ్ళిపోతుంది అనుకోని మల్లయ్య ఎనకకు మళ్ళీ చూసేవరకల్లా గొర్రెల మంద పుట్టలకెళ్ళి పుట్టింది మల్లయ్య ఏమడి ఉరుకొస్తున్నదాట బంగారు గొర్రె ఎండియ తగర పుట్ట లోపలికి వెళ్ళి వస్తూ ఉండగా మల్లయ్య కళ్ళతో చూసిండు కాబట్టి పాముకేమో నోటి ఎందు విషము తేలికేమో కొండి ఎందు విషం మానవునికేమో కంటి ఎందు విషం అన్నాడు నరం లేని నాలుకని నమ్మరాదనుకోని భగవంతుడు కళ్ళతో చూసేవరకల్లా బంగారు గొర్రె ఎండి దగ్గర పుట్ట లోపలికి వెళ్ళిపోతున్నది కొడక మల్లయ్య గొర్రె ఉన్న తన బంగారం పుట్టాల గొర్రె తిన్న తన కంగారైతుంది గొర్రె వంట తన బంగారం పుడుతున్నది కొడక మల్లయ్య మంద పుట్టింది మందకు పెద్దవాడు అలారి పయ్యన పుట్టిండు మంద చిన్నది వాసాని పోసాని మంద మాసాని పుట్టింది అగ్గిలేని మంద ఆగం మంద అవుతున్నది కుక్కలేని మంద గుడ్డి మంద అవుతుంది నా కొడుకో మందకు పెద్దవాడు మీ అన్న బోయల్లో ఉన్నాడు రా మల్లయ్య మందకు పెద్దవాడు మీ అలారి పయ్యన ఉన్నాడు మందకు చిన్నది ఆసాని పోసాని మంద వాసాని ఉన్నది కొడక మల్లయ్య మందరు గాయాలంటే సుట్టమించి కంది తాగరాదు సూరు కింద నిద్రపోరాదు సవలచ్చ మందరు కాసేవాడు సారవాణి సెలవు పట్టదు రాదురా మళ్ళీ సవలచ్చ మందరు కాసేవాడు మంగళింటి సవల మిగల రాదురా కొడక మల్లయ్య సవలచ్చ మంద కాసేవాడు ఆడవిల్ల పొద్దు అసలే అయిరాదురా కొడక మందరు కాసేవాడు నిత్యంతోనే గాయాల కొడక మల్లయ్య సవలచ్చ మంద కాడ అగ్గి ముట్టించుడు పక్కన పట్టిండు చెక్కున మెరిసిండు కైలాసం వెళ్ళిపోయిండు శంకరుడయ్యుడ భగవంతుడు మల్లయ్య కోల పట్టుకొని సవలచ్చ మందను సవరయ్య పట్టేనమ్మా మల్లయ్య సవరయ్య పట్టేనమ్మా మల్లయ్య సవరయ్య పట్టేనమ్మా మల్లయ్య సవరయ్య పట్టేనమ్మా మల్లయ్య అందరగాయ పట్టేనమ్మా మల్లయ్య అందరగాయ పట్టేనమ్మా మల్లయ్య సవలచ్చ మందనమ్మా
తెలుస్తలేదు మల్లయ్యకు. అన్నా భయ్యన్న అన్న ఉన్నవా అనే నువ్వు ఉన్న చావలేదు నేను చావలేదు అన్నా. ఏమైందా? ఏమో గాని గొర్రె కాస్తున్నా గానీ గొర్రె పేరు తెలుస్తలేదు. ఇలా కడే ఇది ఏ గొర్రె కలుస్తుందో ఏ గొర్రె మీద పడుతుందో ఈ గొర్రె పేరు తెలియదాయ ఆ గొర్రె పేరు తెలియదాయ. ఇన్ని గొర్రె కాస్తున్నా గానీ గొర్రె పేరు మొత్తం తెలుస్తలేదు అన్నా. ఆగరా నేను చెప్తా గానీ చెప్తావా అన్న? ఏం చేయమంటారు? పడుసు పెడసన్నారు ఏం చెప్తా పడుసు పెడసన్నారు. అవును 60 ఏమంటా అన్నా అన్న భయను అన్నా భయల్ల చిన్ని భయల్ల ఆ గొర్రె పేరుని ఈ గొర్రె పేరుని అన్నా భయల్ల చిన్ని భయన్న అగర పేరు ఈ గొర్రె పేరు అన్నా భయన్న ఆ గొర్రె పేరుని ఈ గొర్రె పేరుని అన్నా భయల్ల అన్నా ఆ గొర్రె పేరు ఏంది? అదా ఆ గొర్రె పేరు ఏం పేరు? ముల్లుగొరి బొల్లిగొర్రె. అది ఇగో ఆ గొర్రె పేరు తమ్ముడ వల్లయ్య చిన్ని వల్లయ్య శివులు గారిది ముల్లుగొరేరా తమ్ముడ వల్లయ్య మల్లయ్య చెల్లి మల్లయ్య శివులు గాలిని బొల్లిగొర్రెరా తమ్ముడ మల్లయ్య. తమ్ముడ వల్లయ్య చిన్ని వల్లయ్య కాలు గారిది ఎలగరు వరే తమ్ముడ వల్లయ్య తమ్ముడ మల్లయ్య చెల్లి మల్లయ్య కాళ్ళు గాలిని ఎలగల గొర్రెరా తమ్ముడ మల్లయ్య. తమ్ముడ వల్లయ్య చిన్ని వల్లయ్య పక్కలు గారిది పట్టగొరేరా తమ్ముడ వల్లయ్య తమ్ముడ మల్లయ్య చెల్లి మల్లయ్య పక్కల గాలిని పట్టగొర్రెరా తమ్ముడ మల్లయ్య. తమ్ముడ వల్లయ్య చిన్ని వల్లయ్య నెత్తుల గారిది సుఖగొరేరా తమ్ముడ వల్లయ్య తమ్ముడ మల్లయ్య చెల్లి మల్లయ్య ఎత్తుల గాలిని సుఖగొర్రెరా తమ్ముడ మల్లయ్య. తమ్ముడ వల్లయ్య అన్నా నెత్తుల గారిది సుఖగొరే తమ్ముడ వల్లయ్య ఓహో అన్ని బాగాలేదు కానీ జర కరెకరే ఉందేమో నీకు ఇది. అదా ఆ, అది మునిపోయిరా దీని ఉండి ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు దొంగలు వేసుకుంటారు దీని బాగా మనకు వస్తుంది. అవును ఎర్ర గొర్రెలు పనికిరాదా? ఎర్ర గొర్రెలు మనకిరాదురా నల్ల గొర్రెలు మనకిస్తుంది నల్ల గొర్రెలు అవును ఆ గొర్రె తెల్లదల్ల ఉంది దాని మనకు వస్తుందా? దాన్ని మనకిస్తుంది తమ్మి దానికి ఏం మనకు వస్తుంది? పోల్దారం కావాలి పోల్దారం కొడుతుందుకు దానికి బాగా మనకు వస్తుంది. అది మనకిస్తుంది ఆ ముసల్దారు ఎటుకలు బాగా మనకు వస్తాయి. మనకిస్తుంది ఆ ముసల్దానికి పల్లగైనా కదా పల్లగైనాయి మనకిస్తుంది సేమ్ ఉనికి టట్నే ఉంది. మన పోల్దారం గుర్తం గారు దానికి అవును దేవునికి లేనప్పుడు ముసల్దారు ఎటుకలు తీసుకుంటూ పెట్టవచ్చు. అంతే గొర్రెగానే అవునవును గొర్రెనే ముసలి గొర్రె నేను చెప్పేది అర్థం కాదు. నేనేమంటున్నా తమ్మి అన్నా ఈ గొర్రెలు చెప్తున్నాం. అవును మరి గొర్రెలు ఎన్ని రోజులు ఇట్నే ఉన్నావే? ఎన్ని రోజులు ఉందంటావు మన తల్లి ఏం చెప్పిందిరా? తల్లి ఏం చెప్పింది? మన తల్లి పార్వతం మన శంకరుడు మన తండ్రి ఏం చెప్పిండు? నాకైతే ఏం చెప్పలేదు. ఏం చెప్పి సవలక్ష గొర్రెల మంది రాసుకొని బతకాల కొడుకన్నాడా? గొర్రె కాసుకొని బతుకుతా అయిపోతుందా? పాలు వింటుకోవచ్చు అమృతం కావచ్చుకోవచ్చు అడవిలో గుడ్డేలు బతుంది మనం బతున్నాం అంతేనా? తమ్ముడా వల్లయ్య సీనత ఉందా? లేదు మొత్తమే లేదు దెబ్బ తాకితే నీకు రక్తం వెళ్తుందా? ఎంత ఎందుకెళ్ళా గిచ్చితే ఏమన్నా నొప్పి అవుతుందా? నొప్పి కాదా నాకు నొప్పి అవుతుంది అన్న అన్న అన్నతో చెప్తే ఏమంటాడు అనుకోని భగవంతుడు వల్లయ్య నేను వచ్చింది లోక కళ్యాణం కొడు కాబట్టి సవలచ్చ మంద కాడాకి జల్లారి పోవాలంటే గంగదేవుడు వేడుకుంటానని వల్లయ్య. దేవుడు గంగారు వేడినాడు మల్లయ్య రామమ్మ గంగదేవి గంగభవాని సవలచ్చ మంద కాడ రామరామే సవలచ్చ మంద కాడ వర్షము గురువాల వరద వారాల అగ్ని జల్లారి పోవాలి గంగా. దేవుడు గంగదేవుని వేడబట్టే మల్లయ్యో మల్లయ్య. అమ్మవారి గంగదేవి ఏడుకున్నప్పుడు శంకరు సిక్కులు చిన్నవారి గంగదేవైనా నా కొడుకు మల్లికాల సాపదేవి కలిగిందో సాపదేవి అనుకుని అమ్మవారి గంగదేవైనా ఏమంట ఉన్నది అమ్మవారి గంగదేవైనా ఆనంద వచ్చ చంద్ర మధ్యం జగత పడి లోపల గంగ ప్రదేశం అవుతున్నదమ్మా రామా
పోతున్నాయంట దైవమా సమక్షమన్నప్పుడు అల్లారిపోతున్నదా అన్నా ఓ అన్నా అగ్గి చల్లారిపోయింది అదే చల్లారిపోయింది ఆ సమలక్షమంతా ఈత నేరుస్తుందిరా అట్లా కాదన్నా చెప్పురా పొద్దుదాకా నేను గొర్రెలు కాసిన అవును పొద్దుదాకా మందకాడ ఓవర్ జాములో అంత కావాలన్నారు ఇప్పుడు నైట్ పూట నీ జాము నా జాము నీ జాము కాడ నీ జాములో పోయిందే నా జాములో పోయిందే అగ్గి అగ్గి నా జాములో పోయింది కదా నీ జాములే పోయింది మనం ఏం చెప్పింది ఆగమందా మరి నీ జాములు అగ్గి పోయింది పోయింది మరి పాలు వెంటుకు వచ్చిన గొర్రెదాన అవును మరి అమృతం కాసుకుందామంటే అగ్గి లేదు కానీ లేదు మరి అగ్గి చెప్పు అరే నీకు ఎక్కిన సంతోషం కాదురా నేను ఎందుకు ఎక్కడిస్తాను నేను కాదు నాకు ఒక కన్నాయ ఒక కాలాయ ఒక సీతాయ నేను ఎక్కడ పోయి తెస్తాను అగ్గి నువ్వే వాడి శాతం కాదు జ్యేష్ఠ పాలు తీసుకుంటలేవు తీసుకుంటున్నా గొర్రెలు 50 గొర్రె పిల్లలు కొడితే అన్ని నీ అంటావు నువ్వేమో కుప్పోడు కూలివాడు నువ్వు అవును నేను కుప్పవాడిని నేను అట్లా కాదే ఇలా శంషాబాద్ మన గురిగరంగానికి పండగ వచ్చినాం అవును లింగాకంటికి పండగ వచ్చినాం అవును అన్న అనుకున్న 30,000 కట్నం ఇస్తుంది అవును అలా జ్యేష్ఠ పాలు ఎవరు తీసుకుంటారు నాకే కదా నాకే నీకే తీసుకుంటాడు అవును పండుగ మంచిగా చేసినట్టే మనందరికి వస్తుంది పేరు అవును మరి ఒక్కడోట తింటావు ఒక్కని తింటా మరి నువ్వే అగ్గి తెప్పు అరే నీకు అంత మాత్రం తీసుకున్నంత మాత్రం అనుకుంటావు నువ్వు పెద్ద వచ్చాను నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా మందకు పెద్దోడు కదన్నా నేనే పెద్దోడు అంటే జ్యేష్ఠపుత్రుడు అవును తండ్రికి పెద్ద కొడుకు పుట్టాలి అవును కార్యకర్త చేయాలి అవును కడ తెచ్చాలి కాబట్టి నేను ఇంటికి బరగా అనుకుంటా తమ్ముడా మల్లయ్య ఊరున్న చోటనే అంపకలంత పొగుతుంది తమ్ముడా మల్లయ్య ఊరున్న చోట అంత పోవాలి వెళ్తుంది తమ్ముడా మల్లయ్య ఉత్తమున్న చోట కొంగాడు తమ్ముడా మల్లయ్య వృక్షము సిరికొండ మాలెక్కి శిశువరకల తమ్ముడా చురుకల్ల మాలెక్కమన్నాడు ఏమంటా ఉన్నాడైనా దేవదేవుడు మల్లయ్య అలారి భయ్యన్న చెప్పిండు కొంగ వాళ్ళ చోట నీళ్లు ఉంటాయి పొగళ్ళ చోటనేమో అగ్గి ఉంటదని చెప్పిండు మా అన్న భయ్యన్న చెప్పిండు దుర్గమ్మ వృక్షం ఎక్కి ఉత్తరాన చూడమన్నాడు దక్షిణాన చూడమన్నాడు తూర్పుగా చూడమన్నాడు పడమటంగా చూడమన్నాడు భగవంతుడు మల్లయ్య దుర్గమ్మ వృక్షం ఎక్కిండు తూర్పున చూసిండు ఉత్తరాన చూసిండు దక్షిణాన చూసిండు దేవుడే పడమటి భగవంతుడు చూడబట్టే మల్లయ్య పడమటి భాగవంతు బొక్కల శ్రీకోట మీద బుగ 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 పొగలెళ్ళుతున్నాయమ్మా చెప్పిండు కొంగాళ్ళ చోట నీళ్ళుంటాయంట అగ్గి ఉన్న చోట లింగం ఉంటుందట పడమటి భాగవంతు యాదండ రాక్షసి ఎమకలతోటి బొక్కలతోటి కట్టింది బొక్కల శ్రీకోట మీద బుగ 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 పొగలెళ్ళుతున్నాయి బొక్కల శ్రీకోటకి వెళ్ళిపోతున్నాడు దేవుడే మల్లయ్య నేను ఉన్నది కాపు మీద కులాన కురుమేశం కడతానన్నాడు మల్లయ్య రచ్చ మీద కమ్మడి తీసిండు పుజ ఆరేసిండు చిలకల రుమాలు తీసిండు నెత్తికి చుట్టిండు మంగ దుడ్డు గోల కర్ర చేత పట్టిండు కర్రు కిర్రు మనకుంట కిర్రు చెప్పులు వేసిండు మల్లయ్య చుట్టూ పట్టంచు నడుమ పొప్పడంచు తోటి కట్టిండు దేవుడే కాపుల్లో అబద్ధ వార్తలు కులాల కురుమలు అబద్ధ వాడని అన్నమాట తప్పలేదు అబద్ధ వాడలేదు మీరు గుట్లు కూరాలు మీరు విసమగల్లవాడు ఎప్పుడు హిందామని పట్ల సింతామని రూపల్ల రుద్రాక్షలు మోపల్ల జడవలు పులి చర్మం చుట్టుకున్నవాడు పూత కడుకల పేరు వాళ్ళ
నువ్వేమిస్తావు? నీకేం కావాలంటే నువ్వేమిస్తావు అంటే నా తానే ఉంటే కదా ఇస్తా. నీ దగ్గర ఉన్నది నాకు కావాలి. నువ్వు ఎందుకు వచ్చినావు? నీ కొరకే వచ్చిన. పోయమ్మో అమ్మా నేను అట్లాంటి కాదు. నేను అట్లాంటి పోయమ్మో ఏం కావాలి? నువ్వేమిస్తావు? నా తానే ఏం లేదు. ఉన్నదే నా తానే ఏమున్నది? నా తానే వదుడు చీర కట్టుకున్నా, సింగులు పోసుకున్నా. అడవిలో తానే ఏమైనా ఉంటుందా? చూడేమనుందేమో. నా తానే ఏం లేదు. ఒకసారి చూడరాదు. ఎందుకు వచ్చినావు? ఆడపిల్ల రత్నాగిరి వంటశాలకు పోయింది. 2 చేతులు అగ్గి పట్టుకున్నది. అగ్గి పట్టుకున్నది 2 చేతులు అగ్గి పట్టుకొని మల్లయ్య ముందరికి అగ్గి పట్టుకొని వస్తున్నది దేవి. ఆడపిల్ల రత్నాగిరి దేవి ఓంకార ప్రణవాది కాలంలో ఉండిన కింకారి మాత బాలరత్నాంగి. ఆడపిల్ల కాదు, ఆదిశక్తి 2 చేతులు అగ్గి పట్టుకున్నదట. అమ్మాయి నీ చేతులు కాల్తలేవా? ఏమో నా చేతులు కాలయి. నాది కూడా కాలేదు. అట్లెట్లా? అట్లా నీది ఎట్లా? నా చేతులు కాలే. నేను మా అమ్మకి అట్లా పెంచింది నన్ను. నీది ఎట్లా కాదు? నువ్వు చేయలు పట్టు, నీ చేయలేస్తా. నా చేతులు కూడా కాదు. మరి ఎలా పట్టుకుంటావు? నువ్వు ఎట్లా పట్టుకుంటావా? నువ్వు ఎట్లా పట్టుకుంటే ఎట్లా పట్టు. నేను చేతులు పట్టుకున్నా. నువ్వు చేతులు పట్టుకున్నావా? అవును. భగవంతుడు వల్ల కల్లా విషుండు అంటే ఉట్టగట్టిన ఆడదాని కింద నేను ఓడబండి అనుకుని భగవంతుడు మల్ల స్వామి అటు ఉండి కనుక బంగారు లింగాల సెల్ల కాపినాట. బంగారు లింగాల సెల్ల లోపల ఉన్నదమ్మా. బంగారు లింగాల సెల్ల లోపల అగ్గేసినప్పుడు అటు ఉండి కనుక బాల అటు ఉండి కనుక రేపు రత్నంగి దేవంటుంది కాల్తలేదా? ఓయ్యా ఓ పిల్లగా, ఓ పిల్లగా, నీ బట్ట కాల్తలేదా? ఓ నా చేతులు కాలకని నీ బట్ట లోపల వేసిన. ఓ పిల్లగా, నీకు అక్కించిన కాబట్టి నాకేమిస్తావు? నీకేం కావాలి? ఏమిస్తావు? నీకేం కావాలి అంటున్నా. అగ్గి ఇచ్చిన కాబట్టి నాకేమన్నా తీసుకొచ్చి ఇస్తావా? అయ్యో అట్లా అంటున్నావు. అవును. ముంచేస్తాను పెడతా. గదిని చేసుకున్నాను నేను. దండగడం పెడతా. దండకడ నేనేం చేసుకున్నావు? ఆ దండకడ విడబెట్టి పోతావు. మళ్ళా ఒకవేళ అవసరం ఇంటి పోతావు. మళ్ళా దండకడ చేపించుకుంటావు. ఇంకేదన్నా పెట్టరాదు. ఇంట్లో ఈరవలుగా వెళ్తుందా అది? ఇది వెళ్ళదు. గుడ్డలు పెడతావు. గొడ్డలు ఏం చేసుకుంటావు? గొడ్డలు పెట్టిపోతావు. అవును. మళ్ళీ కమ్మరాలు ఇంటికి పోతావు. పిడికలు ఇనుము తీసుకుంటావు. గొడ్డలు చెప్పు వేసుకుంటావు. కొమ్మ కొట్టుకుంటావు. మళ్ళీ పడేది గొడ్డలు పడేది మళ్ళీ నీ ఎప్పుడున్న ఇరవరకు తీసిన దాన పెట్టరాదయ్యో. ఓ పిల్లగా, భగవంతుడు వల్ల ఈ పులున్న ఇరవరకు తీసిండు. రత్నాంగి చేతిలో పెట్టిండు. సవలచ్చ మంద కాడికి వెళ్ళిపోయిండు. అమృత కాసుకొని కోటకాడికి వచ్చిండు. అమృతం తాగింది ఆడపిల్ల రత్నాంగి. తేన కంటే మధురంగా పాల కంటే మధురంగా పాల చుంటీల కన్నా మధురంగా ఉన్నది నీ అమృతమాట. అమృతమృత బాగుంది పిల్లగా. ఒక్కనాడు అగ్గి పెట్టినందుకే ఇంత మంచి అమృతం కాసుకొని వచ్చిండు ఈ పిల్లగాడు. పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడు. సూర్యవేడు కడలు, చంద్రవేడు కడలు, మిరుగుడ్లు, కోరాలు, మెరుగు మీసము గల్లవాడు మగ పిల్లగాడు. రావురావు పిల్లగో పిల్లగా, రావురావు పిల్లగో పిల్లగా, ఏదో పట్ట రాదు పిల్లగా, ఓదిరగవయ్యో పిల్లగా, వందే పిల్లగా, అలవలపు వందే పిల్లగా, కాళ్ళ కాలేసి పిల్లగా,
చేసుకుంటా పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా ఎంత మంది ఉన్నాడు పిల్లగాడు? చేసుకుంటా కానీ మరి ఈ గొడవ మీద నువ్వు ఒకదాని ఉంటావా? పెళ్లి అంటే నీకు తెలుసా? పెళ్ళా? ఇంతమందికి అయిందా నీకు పెళ్లి? నాకు పెళ్లి తెలుసు, నీకే తెలియదు. నీకు అయిందా ఏమన్నా? నాకు కాలే, మొత్తమే కాదు. నీకు తేనె రుచి పాల రుచి తెలుసా? నాకు కొంచెం పట్టుకునే పెడతానమ్మా ఇప్పటిదాకా. మనం చేసుకుంటావా? చేసుకుంటా మంచిగా చూసుకుంటావా? మంచిగా చూసుకుంటావా? మళ్ళీ ఏమైనా చేస్తావు? ఇంకా మళ్ళీ ఏం చేస్తా? ఏం తల్లి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు భగవంతుడు వల్లయ్యా ఆడవిల్ల రత్నాకి దేవి ఏమంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటానంటావు కానీ మా తల్లి ఆదుండ రాక్షసి ప్రాణం తీసినట్టు ఉంటేనే మన ఇద్దరం కలుస్తామయ్యా. భగవంతుడు మల్లయ్య బల్లి రూపం ఎత్తిండు, ఒకవేళ గోడ కతకపోయిండు దేవదేవుడు. అమ్మవారు రత్నాకి దేవి కోట లోపల ఉండగా ఆదుండ రాక్షసి ఊరు లోపల పీరిగలు తీసుకున్నది గడ్డపార కూర్చుకొని ఎముకలను మొక్కలను మూట కట్టుకొని అమ్మవారు ఆదుండ రాక్షసి మూటకాడి గట్లా వస్తున్నదమ్మా. ఆదుండ రాక్షసి అమ్మవారు వెళ్ళగా మూట రాసేది మూట వయసమ్మ గడగడ మనకి గమరే పడుతున్నాయి. రామ రామ అమ్మవారు ఆదుండ రాక్షసి చెల్లమ్మ వారు ఆదుండ రాక్షసి ఆదుండ రాక్షసి తల్లి ఇల్లగా ఊరుడు కాసేది ఊరా వసమ్మ గడగడ మనకేనా రామరమాడేనా ఆదుండ రాక్షసి తల్లి ఇల్లగా బలిబలి కాసేది భూతాలింగాడే ఏడి కాయాలోనే బయలు దీపంగా ఉమ్మడి కాయాలోనే ఉద్దో దీపంగా అది ఊడాలోనే జనము ఇలా ఓసి ఆదుండ రాక్షసి గోడగాడు వచ్చింది. రత్నానికి దేవత ఈ పీరిగలు తీసుకొని వచ్చిన పీరిగలు తీసుకుపోయి నూనెక్కడ ఈ లోపల గడ్డపారకు ఒక్కొక్క పీరిగలు వచ్చి ఒకవేళ పకోడి ఏమంటున్నదాట మంచిగా ఏంచినాక ఒక్క బుక్క ఒక్క పీరిగలు అయిపోవాలి. ఒక్కొక్క బుక్క అంటే వాసన రావాలి. కాల్చిన శిల్పల కాలి సీదరేది ఏమంటున్నదమ్మా. ఆదుండ రాక్షసి దేవి దేవుడు నూనె కడాయిలో ఒకవేళ గడ్డపార పీరిగలు పుచ్చుకున్నది కడాయి లోపల దేవుతున్నది. మనసు ఒక చోటు ఉంది రత్నాంగిది, తను ఒక చోటు ఉన్నది రత్నాంగిది. మనసులో మనసులు కలిస్తేనే పెళ్ళి అవుతుంది, మాట మాట కలిస్తేనే ముచ్చటైతది. ఆడపిల్ల ఏమో వరకు మనసు ఇచ్చిందో కక్కనే పట్టుకుంటది అమ్మా. మనసు మల్లయ్య తనువేమో ఆదుండ రాక్షసి దగ్గర ఉన్నది. దైవమా ఆ ఎముకలు బొక్కలు తీసుకొని వచ్చింది, తల్లి దగ్గర వచ్చింది. మమ్మీ నువ్వు మంచిగా ఎంచిన తిను తల్లి. బిడ్డ ఆ, అమ్మవారు పిల్లలు అనుభవించుకుంటే ఏమంటావు అయినా నా మరో కప్పు మారు పడుతుంది, కప్పు తీరు పడుతుంది. ఆ, జీడి గింజల పేరు కూడా బిడ్డ ఓయమ్మో, పేరు నాకు చూడరా మమ్మీ. చూడు అంటున్నా Excuse me, my tell me. అమ్మవారు రత్నంగిదే పేరు చూసుకుంటా. అమ్మా నీకు ఇంగ్లీష్ వస్తుందా అండి? ఇంగ్లీష్ కి కప్పుడే కంటే ఇంగ్లీష్ ఏబిసిడి లేవైతే ఏమీ కాదు అప్పుడున్నా నీకు వస్తుందా చెప్పు, లేకపోతే చెప్పు. ఊకో. రాదు నాకు, మొత్తమే రాదా? రాదు. ఏమొస్తుంది నీకు? నాకేమొస్తుంది? ఏం రాదు. నీ ప్రాణం ఏడుందే? నా భారం నీకెందుకు బిడ్డ? మరి ఇలా నువ్వు ఉన్న వాటి మంచిగా చూసుకుంటున్నావు. అవును. నెత్తికేమో నూనె రాస్తున్నావు, అవును. ముఖానికి పౌడర్ వేస్తున్నావు, ముఖానికి పెరల్లో రాస్తున్నావు. నువ్వైనా కోడి పెడతా నాకు. ఓయమ్మో ఈ బిడ్డ రత్నగిదేవి ఏళ్ళ కొండ రాక్షసి అంటే మామూలు కాదు బిడ్డ. ఊర బిస్క ఊరలో ఊరు ఏడబోదు పశువుల పాలు ఆరగించబోదు బిడ్డ. నా పేరు బిడ్డ వంగుతున్న బిడ్డ.
నీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పు, లేకుంటే నా మీద నీకు ప్రేమ ఉంటే చెప్పకు. అనుకోరమ్మ రాజ్యాదేమంటములదైనా నా బిడ్డ నారా సొంతం బిడ్డ రత్నంగిదేవి ముచ్చట గుంతుంది బిడ్డ రత్నంగిదేవి ఆవగించంత రాయి తీసుకొని కొంత ముచ్చట గుంతలో పెడుతున్నా ప్రాణం వెళ్ళిపోతుంది బిడ్డ రత్నంగిదేవి ముచ్చట గుంతలుంది బిడ్డ. ఒకవేళ నీ ప్రాణం తీయాలంటే అమ్మ రాక్షసిదేవి దేవాల దేవతలల్లా నా ప్రాణం తీసేవాడు ఎవరు ముట్టలేదు అంటున్నావా అమ్మ అదొండ రాక్షసి. ఒకవేళ కాములకు గండం వస్తే గండంలో ఉంటేది ఉన్నది గరుడు మల్లారెడ్డి సోదరి కాముల ఇళ్లలో ఉంటేదన్నాడు కాముల కష్టాలు కడతేసేదన్నాడు వంతులాడి వందలకమ్మ బాధ కేగలేక వరిసిరి బాధలు కేగలేక ఏరుబడి వ్యవసాయం చేసేది ఎన్నడున్నదో ఏరుబడి వ్యవసాయం చేయక పుట్టల బలమంద పుట్టేది ఎన్నడున్నదో ఆ మంద కాళ్ళకి చల్లారిపోయేది ఎన్నడున్నదో అన్ని గాలిలో మన కోట కన్నాడు వచ్చేదన్నదో బిడ్డ రత్నాంగిదేవి మల్లయ్య చేతుల పై పడుతూ ప్రాణం పోదంటున్నదమ్మా. మల్లయ్యతో తప్ప ఎవరి చేతుల్లో ప్రాణం పోదన్నప్పుడు భగవంతుడు మల్లయ్య పల్లె రూపం మీద ఉన్న మల్లయ్య నిజ రూపం ఎత్తిండు. నిజ రూపం ఎత్తిండు మల్లయ్య మరి రెండు కోరాలు మరి విషయం ఇప్పుడు ఇంకా హనుమన్న సిద్ధామని ఎరకాల తామర పత్తమే చెప్పి సల్వార్ చెలవీర పత్రుడు పచ్చి సల్వార్ పలవీర పత్రుడు ధనగలిగే వీరు ముసల్మానికే వీర్ వీరుళ్ళు కోర 5 వేదాల గల్లవాడు అవతార పురుషుడు 4 వేదాల గల్లవాడు నరుడు నారాయణమూర్తి 3వ స్వరూపుడు 5వ దేవుడు మల్లన్న ఏ కరకాలు కలిపేరా కలిసి యుద్ధం చేసేరా అంగూర బంధువులు నమ్ముకోరు ఇంత బాగా చిన్నవాడా రాక్షస్ అంటే 3 విషయం 20 పశువుల ఆరాధించబోదు ఎవడవడా వాళ్ళ ఆడదానా గాలి కలిపే కలిసిమాడే కోటలే పెద్ద ఉంది దీని దాని ఏం లేదు అంతేనా ఏమన్నా అదే దీని దాని కట్టి కడితే దీన్ని పొడుస్తా కట్టి కడితే ఆడదానా 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 అంటే దయ్యకోరలు దంతము రూపం సిగ్గులే కయ్యడు వచ్చిదివా దయ్యకోరలు దంతము రూపం సిగ్గులే కయ్యడు వచ్చిదివా దయ్యకోరలు దంతము రూపం సిగ్గులే కయ్యడు వచ్చిదివా రూపం సిగ్గులే కయ్యడు వచ్చిదివా మాటలాడితే మంట ముద్దుగా మంట ముద్దుగా మాటలాడితే గడ్డమారతో సిగ్గు పెట్టరా మంట ముద్దుగా మాటలాడితే గడ్డమారతో సిగ్గు పెట్టరా అసలు ముసలి ఎవదులే అత్తగుట్టగా తిరగానా అసలు ముసలి ఎవదులే అత్తగుట్టగా తిరగానా దయ్యం కోరలు దంతము రూపం దయ్యం కోరలు దంతము రూపం సిగ్గులే కయ్యడు వచ్చిదివా నిన్ను చూస్తే బిడ్డ పిల్ల పాలు తాగుతాదే నీ ముఖం చూస్తే పిల్ల పాలు తాగుతాదే వద్దనా నీ ముఖం ఎట్లుంది ఊళ్ళో పండుగ నీ ముఖం ఉన్నది ఏడు పంట వల్ల నీ ఉన్నావు ఏకదంత వల్ల నేనున్నా ఏడు పంట వల్ల నీ ఉన్నావు ఏకదంత వల్ల నేనున్నా అందు పిల్ల వల్ల నువ్వు ఉన్నావు పాల మీగడలు నేనున్నా
నేను ఎంతది ఈక గిట్ట కాదు యోగ గిట్ట కాదు అమ్మవారు అడ్డమరిగినారా ఎవడో నలుడో పురుడు అనుకున్న దేవుడు నడ్డనుకున్న అమ్మవారు రాక్షసైనా తల్లి మీద వర్త ఉంది రామరామో తల్లి మీద వర్త ఉంది రామరామ రామరాయి బిడ్డ రత్నాంగిదేవి కొల్లపూరిని మళ్ళీ చూసుకొని నాయి బిడ్డ నా ప్రాణం తీస్తా ఉన్నావు రాయి బిడ్డ బిడ్డ రత్నాంగిదేవి అలనాడు భగవంతుడు మల్లయ్య ఆదుండ రాక్షసి ప్రాణం దేశండు రత్నాంగి దేవుడు తీసుకొని సవలత్యమంతా కాడుకొచ్చిండు కాడ కన్నె గోగుల పుట్ట కాడ చిక్కుడుకాయ కంకరాలు శివ దొరణాలు మామిడికాయ కంకరాలు మంచి దొరణాలు కట్టుకొని లగ్గాలు లగ్గాలు వేయబట్టింది చిక్కుడుకాయ కంకరాలు శివ దొరణాలు మామిడికాయ కంకరాలు మంచి దొరణాలు దేశనాలు పందిళ్ళు శ్రమల పాప దొరణాలు కట్టి శంకరుడు పడమారి ఏకబ్రహ్మణేశం కట్టుకొని చుట్టాలు బాంధవులు మల్లలు లగ్గాలు వచ్చినే సయ్యంట దేవతలు సప్పట్లు పట్టినారా బ్రహ్మదేవుడు మంత్రాలు ఎల్లయ్య పడమారి అయ్యోని బ్రహ్మణేశం కట్టుకొని లగ్గాలు చేయమంటే అందరూ నెత్తి మీద కొంగేసుకోండి అమ్మా సప్పట్లు కొట్టండి అమ్మ 60 లేరా